నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకల్ చుట్టా ఎగరటం ఖాయమని అది కాంగ్రెసేనని ఆ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అరాచక గూండాగిరి పాలన కొనసాగుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తాను ఒకటేనని తప్పుడు ప్రచారం జరుగుతుందని, అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, దీనిపై అమ్మా న్యూస్ సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ధూమ్ధామ్గా కొనసాగుతుంది. ఆ పార్టీ అభ్యర్థి వినయ్ కుమార్ గారు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడానికి వినయ్ కుమార్ గారు ఉన్నారు. వీరికి మరుచుకుని మీ ప్రచారం కొన్ని రోజులకు చేపడుతున్నారు. ఇలా ప్రచారం ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా 6 గ్యారంటీలు ఎలా తీసుకెళ్తున్నారో, ప్రజల నుండి స్పందన ఏంటి అసలు? ఇప్పుడు కౌల్పూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎంటర్ అవుతుంటేనే గ్రామ పంచాయతీ బిల్డింగు శిలాపలకం ఉంది. జాగా అనేది గ్రామస్తులు మనిషికి 2000 వేసి కొనిచ్చిర్రు. కానీ ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టని పరిస్థితి ఉంది. ప్రతి గడపల అమ్మ సమస్య లేని గడప ఏదైనా ఉంటే చేతులు లేపమంటే ఏ తల్లి కానీ ఏ తాత కానీ లేపే పరిస్థితి లేదు. ప్రతి గడపల సమస్యలు ఉన్నాయి. ఈ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. నేను ఇందాక చెప్పిన అమ్మ మీకు 60 నెలలైంది పెన్షన్ ఇవ్వలేదు, మోసం చేసిండు, ఒక్క 60 రోజులు ఓపిక పట్టమని చెప్పినా కానీ పక్కకే తల్లి ఉన్నది, అన్న నాకు 3 సంవత్సరాలు పెన్షన్ వస్తలేదు అంటే వాళ్ళ బాధ అనేది వ్యక్తం చేయడానికి అసలు ఎలా ఉందంటే ప్రతి గడపల సమస్యలు ఉన్నాయి. కనుక ఈ జీవన్ రెడ్డి అయితే పిసుకుతాం అనే రకంగా వీళ్ళందరూ ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, అమ్మ మీరు బర్రెకి గడ్డేసిర్రు, ఆ బర్రె ఎన్నో తిరుగుతుందమ్మా, ఆవు వచ్చింది, ఆవుకి ఇప్పుడు ఆ గడ్డే ఇయ్యండ్రి, మేము మీ సమస్యలు ఏవైతున్నాయో అన్నీ కూడా తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. మిమ్మల్ని మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఒక్క అవకాశం ఇచ్చుకోండి. 6 గ్యారంటీలు ఏవైతే సోనియా గాంధీ గారు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2500 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా ఇస్తామని చెప్పినాం. తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరు కూడా నెల 2500 రూపాయలు ఇస్తాం. అట్లనే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం. 5 లక్షల రూపాయలు జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. సిలిండర్ 500 రూపాయలకే ఇస్తాం. కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా తిరిగిరండి, ఏ పుణ్యక్షేత్రానికైనా పోయిరండి, ఏ చుట్టాల ఇంటికన్నా పోయిరండి, బస్సు సౌకర్యం మహిళలందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. 2000 పింఛన్ కాదు 4000 పింఛన్ ఇస్తున్నామని చెప్పినాం. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హులు అందరికీ కూడా ఇస్తున్నాం. అట్లనే ఆరోగ్యశ్రీ కార్డు 2 లక్షల గతంలో ఉండే దాన్ని 10 లక్షల రూపాయలు చేసినాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పినాం. రైతులకి ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నాం. 10,000 కాదు రైతు బంధు 15,000 ఇస్తున్నాం. వరి పండించిన రైతులకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. అట్లనే కౌలు చేసే రైతులకు కూడా 15,000 ఇస్తాం. కూలీ చేసుకునే వారికి కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇప్పటికే ఎన్నో రకాలుగా మోసపోయినాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి గతంలో చేసిన పార్టీకే పట్పం కడతామని చెప్పి గ్రామస్తులు చెప్తారు. పొద్దున ఏ గ్రామం పోయినా కానీ ప్రతి దగ్గర కూడా, దత్తాపూర్ పోయినాం, ఏ గ్రామం పోయినా కానీ ప్రతి దగ్గర కూడా చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా లోకల్ ఈ ఆర్మూర్ గడ్డ మీద ఇప్పటి వరకు ఆర్మూర్లో పుట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కాలేదు కనుక ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన వ్యక్తికే పబ్బం కడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియదు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు. ఇక్కడ ఎలా ఇస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వీళ్ళేమో 5 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ప్రతి ఒక్కరి పైన 1,50,000కు మించి అప్పు ప్రతి ఒక్కరి మీద పెట్టిర్రు. మేము ఇచ్చేది చాలా తక్కువ హామీలు. మీలాగా లక్షల కోట్లు ఒకే వ్యవస్థ మీద పెట్టలే. ఏదైతే కిందికి కుంగిపోయే ప్రాజెక్టులు ఉందో అట్లాంటి దాని మీద పెట్టలే. ఏదున్నా మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కట్టినాం, బందోబస్తు ఉంది. మేము గతంలో 200 రూపాయలు స్కీమ్ ఇచ్చినా కానీ ఆ రోజు ఉన్న ధరలకి ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ ఏం చేసిండు, ఇంటికి ఒక్కటే అని చెప్పి మళ్ళీ మోసేతుకు బెల్లం పెట్టిండు. అది కూడా గతంలో ఇచ్చినవి కూడా అన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇంకా వేరే పార్టీలో తిరిగినా కానీ వాళ్ళ పెన్షన్లు కూడా కట్ చేసే పరిస్థితి ఉంది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలే. ఏదైతే హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ఇచ్చిందో అవన్నీ కూడా హామీలు నెరవేరుతున్నాయి. మీకు వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఇక్కడ ముఖ్యంగా ఆర్మూర్లో వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి ఒకటే అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. బీజేపీ డ్రామాలు ఆడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మొన్ననే పారాచూట్లో దిగిండు.
దిగి ఇక నేను బొడిచేత్తా పీకెత్తా అంటుండు. కరోనాలో మా ఆర్మూర్ బిడ్డలు ఎంతోమంది అల్లాడిపోయారు. నేను 40-45 లక్షలు నేను ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా సేవలు చేసుకున్నా. మరి ఆనాడు కనబడి ప్రజలు ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి అనగానే వచ్చి ఇక నేను పొడిచేత్తా పీకెత్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా బీజేపీని నమ్మే పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. నేను వీళ్ళు చెప్పిన దానికి సిద్ధులగుట్ట పచ్చి బట్టలతో ఎక్కిన. నాకు ఈ జీవన్ రెడ్డికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి పచ్చి బట్టలతో ఎక్కిన. వాళ్ళకి అక్కడ ఉన్న శివుడి మీద ప్రమాణం చేసి చెప్పిన. మళ్ళా వాళ్ళకి సవాల్ విసిరిన. ఇప్పుడు మీ ద్వారా కూడా అమ్మ న్యూస్ ద్వారా కూడా సవాల్ విస్తున్నా. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ సంబంధం లేదని చెప్పి ఆ ఇద్దరు క్యాండిడేట్లు ఎక్కితే నేను దేనికంటే దానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటు వినయ్ రెడ్డికి ఓటు వేయాలంటే మీరు చెప్పే సమాధానం ఏంటి అసలు? మేము ఇచ్చే 6 గ్యారంటీలు, మేము ఓడిపోయినా కానీ 5 సంవత్సరాల నుంచి ప్రజలనే ఉన్నా. నేను నా ఇంట్లో నుంచి నేను రకరకాలుగా సేవలు చేసుకున్నా. ఒక్కటి మనకు ఎమ్మెల్యేనే ఒకటి వస్తే ప్రజలు అదృష్టవంతులు. నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు. అది జీవన్ రెడ్డి గెలిస్తే అక్కడ ఉన్న గ్రామాల్లో నలుగురు తొత్తులు గెలిచినట్టు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈ తొత్తులకి ఈ జీవన్ రెడ్డి తులం బంగారం చీరలు పెట్టిండు ఆల్రెడీ. అదే రకంగా మా అమ్మలక్కలకు కూడా కరెంటు కుక్కర్లు, మటను, చీరలు వంచిండు. ఇంకా ఈ 15 రోజుల్లో రకరకాలుగా వంచే ప్రయత్నం చేస్తుండు. ఏది వంచినా తీసుకోమని చెప్పి మా ప్రజలకు చెప్పినాం. తక్కువ పడితే మళ్ళీ అడిగి తీసుకోర్రి, ఇంకా తక్కువ పడితే అంకాపూర్ గొమ్మని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఈ ప్రచారంలో వెళ్తున్న ఇటు తమ ప్రజలకు పూర్తి మద్దతు వస్తుందని చెప్పి, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పి, ఇది కాదని చెప్పి 2 పార్టీల నాయకులు కూడా తడి బట్టలతో కూడా అమ్మని సాక్షిగా ఇటు గుడికి వెళ్ళాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా తాను లోకల్ అని చెప్పి ఖచ్చితంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని చెప్పి కూడా వినయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.